హాయ్ ఫ్రెండ్స్, మేము బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాము. ముందుగా భువనగిరిలో జగదీర్గుట్ట బస్సు ఎక్కాము. అక్కడి నుండి బాల్నగర్లో దిగి ఆటోకు వెళ్ళాము. గుడి దగ్గరికి వెళ్ళి బల్కంపేట ఎల్లమ్మ తల్లి పెద్ద మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు నిరంతరాయం ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. బల్కంపేట ఎల్లమ్మ గుడికి ఎదురుగా పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అక్కడ మేము ఇంతకు ముందు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా పోచమ్మ గుడి టెంపుల్ దగ్గరనే బోనం చేసుకుని వడిబియ్యం కలుపుకొని అమ్మవారికి తీసుకొని వెళ్ళాము. ఇప్పుడు కూడా అమ్మవారి దగ్గరే వడిబియ్యం కలుపుకొని మా అమ్మ అక్క ఇద్దరు కలిసి వడిబియ్యం కలిపారు. ఒక సేరుంబావు బియ్యము తీసుకొని పసుపు నూనెతో బియ్యాన్ని కలిపారు. బియ్యంలో 5 తమలపాకులు, 5 పసుపు కొమ్ములు, 5 ఖర్జూరలు, 5 నల్లపోకలు, 5 నిమ్మకాయలు, డజన్ గాజులు, అమ్మవారికి ఒక చెల్ల జాకెట్ ముక్క చీర తీసుకొని వెళ్ళాము. ఆ తర్వాత బోనం కూడా పూజించాము. అక్కడ పరమన్నం వండడానికి టైము ఉండదని ఇంటి దగ్గరే వండుకొని వెళ్ళాము. పరమన్నం వండిన కుండకి పసుపు నూనెతో రాసి పసుపు చల్లి త్రిశూలము అమ్మవారికి నాలుక పెట్టి మా అక్క మంచిగా డిజైనింగ్ చేసింది. అమ్మవారి బోనముకి పూలు కట్టి పరమన్నంలో కొంచెం పెరుగు వేసి పైనంగా చిన్న చెంబులో నీళ్లు, పెరుగు, బెల్లము కలిపి అమ్మవారికి బోనం పెట్టాక సాక నీళ్ళని పోస్తారు. కంచుడిలో దీపం పెట్టుకొని అమ్మవారికి బోనం రెడీ చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మై ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.